ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం చూస్తుంటే డెఫినెట్గా ఒక తిరోగమన చర్యలాగానే నాకు కనపడతా ఉంది అధ్యక్ష. మనకు తెలంగాణ రాష్ట్రం ఆనాడు కొత్తగా ఏర్పడ్డప్పుడు 2014లో మన ముందున్నటువంటి సమస్య ఏంటంటే సాగు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూమి, రైతు సాగు చేసుకునేటటువంటి ఈ భూమి, దీనిని ఎవరి చేతిలో ఉంది మీ అందరికీ తెలుసు. ఆనాటికే మనకు కౌలుదారులు ఉండే అధ్యక్ష. మీరు అన్నట్టు పహానీలో 32 కాదు మొదలు 38 కాలంలో ఉంటే దాన్ని తగ్గించి 32కి తీసుకొచ్చుకున్నాం. అప్పటికి కౌలుదారులు ఉండే అధ్యక్ష. రక్షిత కౌలుదారులు సపరేట్గా ఉన్నారు. ఆ కౌలుదారులు జీవన్ రెడ్డి గారికి ఐడియా ఉంటుంది, పెద్దన్న దామోదర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ కౌలుదారులు కేసులు వేస్తే అధ్యక్ష 20-25 ఏళ్ళు తిరిగి రైతు భూమి అమ్మలేని పరిస్థితి, లక్షల కేసులు ఉన్నాయి అధ్యక్ష తెలంగాణలో. సో ఉట్టిగా ఈజీగా రాలే, ఈజీగా కేసీఆర్ గారు కౌలుదారిని తీసేయాలని అనలేదు అధ్యక్ష. భూమికి నిజమైన ఓనర్ ఎవరు ఉంటారో వారికి అనుభవించేటటువంటి హక్కు ఉండాలి. రైట్ టు ప్రాపర్టీ మనకు కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదా అధ్యక్ష? ఇచ్చింది. ఆ ఇమోషన్లోంచి వచ్చినటువంటి చట్టం ధరణి చట్టం అధ్యక్ష. ఉట్టిగా మీదికి వచ్చినటువంటి చట్టం కాదు. ఏదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయనది ఒక మార్క్ ఉండాలి కాబట్టి, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎడ్డమన్నారు కాబట్టి నేను తెడ్డమంటా అనేటటువంటి స్పిరిట్తో వచ్చిన చట్టం కాదు అధ్యక్ష. ఒక స్పిరిట్ ఆఫ్ సెక్యూరిటీ, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలి. రైతు అనేవాడు గుండెల మీద చేసుకొని నిద్రపోగలగాలి. నా భూమి నా దగ్గరనే ఉంది, ఎవరు మార్చలేరు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని అనుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 3 రకాలుగా ఈ భూ సమస్యను పరిష్కరించాలనుకున్నాం. ఒకటి, ఇప్పుడున్నటువంటి భూమి యొక్క రికార్డులను ప్రక్షాళన చేయాలి, LRUP ప్రోగ్రామ్. తర్వాత ప్రక్షాళన చేసినటువంటి భూ రికార్డులన్నింటినీ కూడా ధరణి అనేటటువంటి సాఫ్ట్వేర్ పోర్టల్లోకి ఎక్కించాలి. ఆ తర్వాత ఈ రెండింటిని మనము కోఆర్డినేట్ చేసుకునే విధంగా ROR చట్టాన్ని సవరించుకోవాలి. ఈ అంశాల ప్రాతిపదికగా పనిచేసినాం అధ్యక్ష. అట్లా ప్రక్షాళన చేసుకున్న తర్వాత ఆ డేటా అంతా కూడా మనం ధరణి పోర్టల్లోకి ఎక్కించుకున్నాం అధ్యక్ష. అంటే ఏదైతే రికార్డ్స్ ఒక ఊర్లో ఒక గ్రామంలో చూసుకున్నట్టయితే ముందు ప్రక్షాళన చేసుకున్నప్పుడు ప్రతి గ్రామంలో యావరేజ్గా చెప్తా ఉన్న అధ్యక్ష, కొన్ని గ్రామాల్లో డిఫరెంట్ సినారియోలు ఉండే. ప్రతి గ్రామంలో 94 నుండి 96% వరకు ఎటువంటి వివాదాలు లేని భూములు ఉండే అధ్యక్ష. వాటిని డైరెక్ట్గా మనం పార్ట్ ఏలో పెట్టుకోవడం జరిగింది. కొన్ని వివాదాలు ఉన్నటువంటి భూములు, వివాదం అంటే ఏముంటుంది అధ్యక్ష? గెట్టు పంచాయతీ ఉంటుంది ఊర్లలో, ఎక్కువ అన్నలదమ్ముల పంచాయతీ ఉంటుంది, ఆ పక్కోడితో ఏదో చిన్న పంచాయతీ ఉంటుంది. అట్లా లిటిగేషన్లో కోర్టులలో ఉన్నటువంటి భూములు డైరెక్ట్గా తీసి పార్ట్ బిలో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఆనాటి లక్ష్యం ఏంటంటే ముందు మనం డేటా పోర్టింగ్ చేసుకోవాలి. ముందు మనం రైతుకు సంబంధించి ఎవరికైతే క్లియర్గా ఉన్నాయో వాళ్ళకి టైటిల్ ఇచ్చేసుకోగలగాలి, క్లారిటీగా వాళ్ళకు రైతులకు భరోసా ఇవ్వాలి. ఆ రోజు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ అది అధ్యక్ష. ఇక పార్ట్ బిలో మిగతా అంశాలు, ప్రభుత్వ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన భూములు కావచ్చు, ఇట్లా రకరకాల చాలా భూములు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా పార్ట్ బిలో పెట్టినాం. అయితే ఇక్కడ చేసింది ఏంటంటే అధ్యక్ష, పార్ట్ బిలో పెట్టినటువంటి భూమిని మనం లాక్ చేసుకున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ అనేటటువంటిది ఉంటే దాన్ని లాక్ చేసినాం. మళ్ళీ ధరణి పోర్టల్లో ఎవరైనా వచ్చి రిజిస్టర్ చేయాలనుకుంటే గవర్నమెంట్ భూమిని ఎక్కడ రిజిస్టర్ కానివ్వలేదు అధ్యక్ష. ఈ 4 ఏళ్లలో జరిగింది అది. అది వారి అన్న కూడా భూములలోనే వారికి బాగా అనుభవం ఉందన్న, వారికి కూడా ఐడియా ఉంది. గవర్నమెంట్ అనేటటువంటి భూమి ఉంటే లాక్ ఉండే అధ్యక్ష, ఎక్కడ కూడా మనం దాన్ని ఓపెన్ చేయలేదు. అదే అంతకుముందు ధరణి కన్నా ముందు అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు. ఇవాళ నా దగ్గర చార్మినార్ని కూడా రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అంటే రిజిస్ట్రేషన్ సపరేట్, మ్యూటేషన్ సపరేట్ అన్నటువంటి వ్యవస్థలో ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఉంటే మనం తీసుకొని వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. రకరకాల కాయిదాలు సృష్టించిన అధ్యక్ష, చేసుకున్నారు. తర్వాత మ్యూటేషన్ అవుతుందా కాదా భగవంతునికి ఎరక, కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ధరణి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం చేసుకున్నటువంటి పెద్ద అంశం ఏంటంటే అధ్యక్ష, వి ప్రొటెక్టెడ్ ద గవర్నమెంట్ ల్యాండ్ అధ్యక్ష. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా, ఇవాళ అన్న ఇక్కడ మాట్లాడుతున్న శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఒక మాట చెప్పినారు, గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతమైన. ఐ కెన్ ఛాలెంజ్ అధ్యక్ష, ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట కూడా ప్రభుత్వ భూమి ఎక్కడికి పోలేదు అధ్యక్ష. అది ప్రొటెక్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రిపోర్టు సోషియో ఎకనామిక్ సర్వే అవుట్లుక్ అధ్యక్ష 2023ది. మనం ధరణి పోర్టల్ తీసుకురావడం ద్వారా తెలంగాణలో జరిగినటువంటి మార్పు ఏంటని చెప్పడానికి అధ్యక్ష, రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ మనం ఇమీడియట్గా ఒక్కసారి చేసినాం. MROకే మ్యూటేషన్ చేసేటటువంటి అధికారం ఇచ్చినాం. దాంతో ఒక కొత్త భూమి కొనుక్కున్నటువంటి రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అధ్యక్ష 47 నిమిషాలలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ 2 కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. సక్సెషన్ కోసం అని పోతే 26 నిమిషాల్లో కంప్లీట్ చేసి పంపించినాం అధ్యక్ష. పార్టిషన్ కొనిపోతే 31 నిమిషాల్లో కంప్లీట్ చేసి పంపించినాం అధ్యక్ష. పెండింగ్ మ్యూటేషన్ అని పోతే 32 మినిట్స్లో ఆఫీస్లో పెండింగ్ చేసి పంపించినాం అధ్యక్ష. అదేవిధంగా నాలా కన్వర్జన్ కోసం అని పోతే అధ్యక్ష 28 నిమిషాల్లో చేసి పంపించినాం అధ్యక్ష. దీనివల్ల జరిగింది ఏంది అధ్యక్ష, ధరణి వల్ల ఏనాడైతే భూ రికార్డులు క్లియర్ అయినాయో
ఏనాడైతే ఓనర్ ఎవరన్నది ఒక క్లారిటీ వచ్చిందో రేట్లు పెరిగిపోయినాయి అధ్యక్ష. తెలంగాణలో రేట్లు పెరిగిపోయినాయి, రైతులకు సంపద పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎప్పుడైతే మనం ధరణిలో భూ ప్రక్షాళన చేసుకొని డేటా పోర్టింగ్ అంతా చేసుకోవడం జరిగిందో రైతు బంధు అధ్యక్ష 66 లక్షల మందికి 75,000 కోట్లు డైరెక్ట్గా ఇచ్చుకోగలిగినాం అధ్యక్ష. దాంతోపాటు రైతు బీమా. బట్ నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించి తృప్తి అనిపించింది ఎప్పుడంటే అధ్యక్ష, ఈ ధరణి వచ్చిన తర్వాతనే కరోనా కష్ట సమయంలో 35,000 కోట్ల అధ్యక్ష రైతుల అకౌంట్లలో డైరెక్ట్గా పంట కొనుగోలు చేసి వేయగలిగినాం అధ్యక్ష. ఒక చిన్న బటన్ క్లిక్ హైదరాబాద్లో ఒత్తితే 35,000 కోట్లు రైతులకు ఆనాడు పోతే భారతదేశంలో ఏ రైతు దగ్గర డబ్బులు లేకుండా అధ్యక్ష కరోనా కష్టకాలంలో తెలంగాణలో మాత్రమే రైతులకు డబ్బులు ఉండే అధ్యక్ష. అన్నిటికన్నా మించి సాటిస్ఫైయింగ్ ఇష్యూ అంటే అధ్యక్ష, వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా తెలంగాణలో రైతు వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక ధరణితో మరి ఏం సాధించారు మీరు? ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ధరణి ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ సాఫ్ట్వేర్. దానిలో 100 మాడ్యూల్ ఉంటాయి. ఏదో ఒక మాడ్యూల్ ఏదైనా సమస్య వస్తుంది, ఒక మాడ్యూల్ ఒకరికి సమస్య వస్తుంది, ఇంకో మాడ్యూల్ ఇంకో సమస్య వస్తుంది అధ్యక్ష. ఇంట్లో ఎలుకలు దూరినాయని ఇల్లు గాల పెట్టుకుంటాం అధ్యక్ష. ధరణి పోర్టల్లో ఇబ్బందులు వస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి, సమస్యలు తీర్చుకోవాలి, డీబగ్గింగ్ చేసుకోవాలి, ముందుకు పోతూ ఉండాలి. అంతేగాని ప్రతిదానికి ఏదో నెగిటివ్ ఆపాదించి దీని వెనుక కుట్రకోణం ఉన్నది, దీని వెనుక ఇంకేదో ఉన్నది అని చెప్పడం అన్నది దారుణం అధ్యక్ష. ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత ఇవాళ రియల్ ఎస్టేట్ మర్డర్లు తగ్గినాయి అధ్యక్ష. ఈరోజు నేను దావాతో చెప్తున్న అధ్యక్ష, రియల్ ఎస్టేట్ మర్డర్లు తగ్గినాయి అధ్యక్ష. అంతకుముందు ధరణి రాకముందు పరిస్థితి ఎట్లుండే అధ్యక్ష? మీరు నాకు ఒక భూమి అమ్ముతారు, సారీ తమరంటే తమరు కాదు, నాకు వానకు ఒక భూమి అమ్మింది అనుకోండి అధ్యక్ష, అమ్మితే నాకు ఇమీడియట్గా మ్యూటేషన్ కాదు అధ్యక్ష. ఇంతలోపు వానక్కకు ఎవరో నేర్పిస్తారు, ఈ మేడంకి నువ్వు భూమి అమ్మినావమ్మా కానీ నువ్వు ఇంకా పైసలు చేసుకునే అవకాశం ఉంది, తీసుకెళ్ళి ఇంకో 10 మందికి అమ్మంటే అధ్యక్ష డజన్ సార్లు చీటింగ్ చేశారు అధ్యక్ష. ఒక్కొక్క భూమి డజన్ సార్లు అమ్ముకున్నారు. ఇక్కడ చాలామంది సీనియర్ అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మీకు తెలుసు. ఔటర్ రింగ్ రోడ్ కట్టినరు అధ్యక్ష, 5,000 ఎకరాలు అక్వైర్ చేసింది గవర్నమెంట్. అందులో అధ్యక్ష ఇప్పటికీ 20,000 మంది డబుల్ రిజిస్ట్రేషన్లు మోసపూరిత రిజిస్ట్రేషన్లతోని రంగారెడ్డి కోర్టు చుట్టూ ఇంకా తిరుగుతున్నారు అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ కట్టెన్ని రోజులైంది, ల్యాండ్ అక్వైర్ అయిపోయింది, ఒరిజినల్ ఓనర్ ఎవరి పేరు మీద అయితే పట్టా ఉందో వాళ్ళు కాంపన్సేషన్ తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినరు. డూప్ అయిన వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా 20,000 మంది తిరుగుతున్నారు అధ్యక్ష కోర్టుల చుట్టూ. ఆనాడే ధరణి ఉంటే ఈ సమస్య ఉండపోతుండే అధ్యక్ష. తెలంగాణ రైతుకు రక్షణ కవచం అధ్యక్ష ధరణి. ఆ ధరణితో ఆటలాడుతూ ఉన్నారు, చరిత్ర వీళ్ళని క్షమించదు అధ్యక్ష. ధరణికి వాళ్ళ తూట్లు పడుస్తూ ఉన్నారు, ప్రజలు వెంటబడి మళ్ళీ ధరణిని మార్చుకుంటారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ దిస్.